హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇప్పుడు చూపిస్తున్న ఫ్రాకు 2 నుంచి 3 ఇయర్స్ లోపు బేబీకి అండి. దానికోసం నేను ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను. వేసుకొని ఎడ్జ్లో అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను అనమాట. మొత్తం అంతా సమానంగా ఉండడం కోసం. పైన హైటు 10 ఇంచెస్కి తీసుకున్నాను. తీసుకొని ఆ చివర ఈ చివర కూడా పెట్టుకొని అలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అలా కట్ చేసుకుంటున్నాను. కాటన్వి ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకుంటే పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయండి వేసుకోవడానికి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఖచ్చితంగా క్లియర్గా చూస్తే వచ్చేస్తుంది. అంతే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను దీన్ని. షోల్డరు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెసే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకుంటున్నాను అనమాట. బాడీ లూజు 10 ఇంచెస్ తీసుకున్నాను. కింద 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ చేసుకున్నట్టుగా ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్గా షేప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 ఇంచెస్ షోల్డర్, 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. హైట్ మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ అది. ఇప్పుడు అలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది కింద ఫ్యాబ్రిక్ మాట. బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కింద 2 ఫోల్డింగ్స్ 2 లేయర్స్గా వేసుకోవాలి. నీట్గా హైట్ అదంతా చూసుకోవాలి. సమానంగా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు హైట్ మెజర్ చేసుకోవాలి. హైట్ మీ ఏజ్ని బట్టి, నేను తీసుకున్నదైతే టోటల్ ఫ్రాకు లెంత్ 29 ఇంచెస్ వస్తుంది. పైన బాడీ పార్ట్కి తీసేగా కింద మాత్రం 19 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత దాన్ని తిరిగి స్టిచ్ చేసుకునేటప్పుడు కలుపుతాం కదా, అందుకని. అదిగోండి బాడీ పార్టు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ ఇలా ఓపెన్ వస్తుంది, బటన్స్ వస్తాయి అన్నమాట ఫ్రంట్. ఇవి 2 లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ అలా ప్లీట్స్ పెడతాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలా ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, మిగిలిన దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్కో మార్క్ చేసుకోండి. అప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే ప్లీట్స్ ఇలా వరుసగా కాకుండా అటు ఇటు కూడా ఇలా పెట్టుకోవాలి. అదనమాట. అలా రెండు వైపులా పెట్టుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా రెండు వైపులా అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. మనం మామూలుగా బ్లౌజ్కి అది ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేసుకుంటామో అలా స్ట్రెయిట్గా వేసుకొని సగం వరకు కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఎవరికైనా ఇంకా క్లియర్గా వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అదిగో మొత్తం పెడితే హైట్ ఎంత వచ్చిందని ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. 1కి 2 సార్లు చూసి కట్ చేసుకోండి, లేకపోతే క్లాత్ వేస్ట్ అయిపోద్ది మళ్ళీ.
అందుకని ఇంక బ్యాక్ పార్ట్ అయితే అది పైన బాడీ మెజర్మెంట్ ఎలా ఉందో అలా ఉంచుకొని మిగిలిన క్లాత్ కూడా అలా ఫోల్డింగ్స్ అదే ప్లీట్స్ పెట్టేసుకోవడమే. కటింగ్ అయితే అయిపోయిందండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదిగోండి అలా ఉక్సు కాజా పట్టీకి మనం వేస్తాం కదా, అలా క్లాత్ వేసుకొని తిప్పేసుకోవడమే. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఇలా పెడితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి స్టిచ్చింగ్ వీడియో కూడా క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అదిగోండి బ్యాక్ పార్ట్లో అలా పెట్టేసుకోవడమే. చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇలాంటి ఫ్రాక్స్. ఇంకా డిజైనర్ వేర్గా కుట్టుకోవచ్చు మనం కాటన్ ఫ్యాబ్రిక్స్తో కూడా. అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తాను. అంతేనండి ఇంక ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇంకా కొత్త కొత్త వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. ఇంకా ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్తో ఇంకా స్పెషల్గా డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను. అవి కూడా వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.